రోడ్ ఒక్కసారి చూడండి, మొత్తం చల్ప బండలు తేలున్నాయి. ఒక రిమోట్ ట్రైబల్ విలేజ్కి వెళ్తున్నాం. అండ్ ఆ విలేజ్ దగ్గరలో ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే కేబీ రైడర్స్తోని వెళ్తున్నా. ఒకసారి చూడండి రోడ్డు. ఇప్పుడు వెనకాల ఇంకొక బైక్ ఉంది, ఒకసారి చూపించు బ్రో. ప్రజెంట్ వాళ్ళు ఇంకా వస్తలేరు, అంటే రోడ్డు చూస్తేనే అర్థమవుతుంది కదా. చూడండి మొత్తం చల్ప బండలు. సో చాలా కష్టపడి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. కేబీ రైడర్స్ బైక్ అయితే వస్తుంది. సో నేను కూడా ఇవాళ పాల్గొన్నా కాబట్టి నేను కూడా ఒక కేబీ రైడర్ని. చూడండి ఎంత కష్టంగా వస్తున్నారు. ఒకసారి దాన్ని చూస్తారు అనుకో షాక్ అవుతారు. చూడండి ఇన్ని కష్టాలు అందుకే నేను వీడియోస్ లో అప్పుడప్పుడు తిట్టుకుంటుంటాను. వెంకటేష్ మామ చూసిరా ఎంత కష్టాలు, ఎటు పోయినా రోడ్లు ఇదే కదా. ఊరికి రోడ్డు లేదు, ఇటు వాళ్ళకు రోడ్ లేదు. ఏమో మామ అంత నువ్వేమో అంత కష్టపడి రోడ్లు కదా మా మంగి రోడ్. ఏమో మంగి రోడ్ ఎట్లుంది ఆడ ఘాట్లు. ఏదో ఒకసారి అట్లా వచ్చుడు తప్ప కానీ నీ రోజు అదేటోళ్ళు ఎన్ని కష్టాలు ఏం కథ. ఈ బాధ ఎవరికి అర్థం కాదు మామ. అదే ఎప్పుడు వచ్చేటోళ్ళకు తెలుస్తుంది ఏంది ఏం కథ. మనకి ఏ అవసరం ఉన్నా మనం మండలకు తిరిగి రావాలి, తిరిగి చైబేట వెళ్ళేది ఉంటాయి మనకు. ఏ రోడ్డు చూసినా మనకి ఇదే పరిస్థితి. ఏమన్నా అంటేనేమో ఇట్లా అంటారు అట్లా అంటారు, కానీ బాధ ఎవరినో ఏమో అనాలని మాకు అవసరం లేదు కదా. మనకు బాధ. ఇప్పుడు ఆ బాధ కొద్ది ఇన్ని కష్టాలు. అదే రోడ్డు మంచిగా ఉంటే మీకు ఎంత మంచిగా రావడం పోవడం. ఇప్పుడు చూస్తున్నా కదా ఎట్లుందో రోడ్డు. ఇవన్నీ ఘోరమైన కష్టాలు. ఏమో ఇక ఏమన్నా అంటేనేమో కోప్పడతారు కానీ అంతే. ఇక మన వ్యవస్థలో భాగమై ఇక మన వల్ల ఒక వాళ్ళకి మంచి ప్రేమతోటే మనం రిక్వెస్ట్ ఏం చేద్దాం, ఎంత చెప్పినా మనల్ని అంతే ఇక. కానీ ఇక చూద్దాం. లాస్ట్ ఇయర్ హెచ్ఐడి వాళ్ళు వచ్చినారు, వాళ్ళని తీసుకొచ్చిన. అదే వాళ్ళే చూసి అబ్బా అన్నారు. ఇక వాళ్ళు ఏం మాట్లాడలే. ఇక మనకు లోకల్ అంటే ఏం కాదు కానీ మామ, వేరే వాళ్ళు అయితే పిచ్చోళ్ళు అవుతారు. వాళ్ళు షాక్ అయినారు చూసి. మండలం పుట్టిన నాకు తెలిసి కనుక ఇట్లుంటే నాకు కొంచెం అనుభవం ఉన్నది. కానీ కొత్తగా వచ్చేటోళ్ళు మాత్రం దేవుడు అనుడే. అబ్బాయిలు ఎట్లుంటారు రా అంటారు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే రోడ్ లేదు, నెట్వర్క్ లేదు, ఏం లేదు మామ, ఏం లేదు. మొత్తం మెయిన్ రోడ్లు మంచిగా ఉండాలి, నెట్వర్క్ ఈ రెండు చాలు. అది ఆటోమేటిక్ అది అయిపోతుంది. నిత్యం అది మెయిన్ కదా. అది కానీ వేరే ఉన్నది మొత్తం అడ్వెంచర్ మొత్తం. పవన్ బ్రో పెట్టేస్తే ఈ వీడియో. అందుకే నేను తిట్టుకుంటూ ఉంటా ప్రతి వీడియోస్ లో. నువ్వు తిట్టుడులో తప్పు లేదు, తిట్టుడులో కరెక్ట్. ఎంత తిట్టినా తక్కువే. మాకు తెలుసు దీని మీద ఒకసారి బైక్ నడిపితే తెలుస్తుంది ఎట్లుంటది అని. కూర్చున్నాయి మామ, ఏం చేద్దాం ఇక మనం అక్కడ వరకు ముందు వరకు మనం నడుద్దాం. దగ్గరలో వచ్చినామట మామంటాడు. అయితే ఇంతకుముందు ఇక్కడికి వచ్చి మనకు ఎన్ని రోజులు అవుతుంది మామని ఇక్కడికి వచ్చి? 1 year అవుతుంది కదా. మన ఇప్పుడు నీ యూట్యూబ్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళు ఇట్లా నిన్ను రమ్మని చెప్తే వాళ్ళని తీసుకొని వచ్చినావు మామ. అంతము వచ్చినప్పుడు సేమ్ ఇట్లానే కదా మామ? ఇట్లానే. ఏం చేంజ్ లేదు. అది చేంజ్ అవ్వదు. అరే ఓట్లు వేసుడు తప్ప. ఇక అంతే మామ, ఏం చేద్దాం ఇక అంతే. అది ఏం చేద్దాం చెప్పు.
అంటే అంటారని కోపం తప్ప కానీ ఏం చేద్దాము, రోడ్లు ఇట్లున్నాక బాధతోటే మామ. అదే నీకెవరి మీద ఆ కోపము? బాధతోని ఆ కోపంతోనే అంతే అంతే అందుకే ప్రతి వీడియోస్ లో అంతే అదే ఏదో నీకెవరి మీద ఏమున్నాయి అంటే కొంతమంది ఇట్లా ఇక నేను ఇట్లా కానీ బాధ అది తిట్టుకుంటూ బాధతో వీడియోస్ తీస్తాడు. కూడిన నీది అదే. అది కానీ నీకెవరితోటి ఏమున్నాయి మామ. నీకు రోడ్లు అయితే నువ్వు నీదిని సైలెంట్ అయిపోతావు. అందరి తరపున అందరి లెక్క నువ్వు కూడా అసలు ఉంటలేవు కదా, అందుకే బాధ. ఎందుకంటే మేము తిరియాల నుంచి ఐబీకి వెళ్ళేటప్పుడు అదొక బాధ. అంటే ఇటు నుంచి ఇటు ఒక మంగి దాకా ఇటు ఒక బాధ ఉన్నాయి. ఇది ఇంకా ఘోరమైన బాధ. ఇదైతే ఘోరం. ఇది ఇంకా పెద్ద బాధ. అరే 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 ఇంత మంచి వాటర్ ఫాల్ ఇంత ఉన్నప్పుడు మా అదే డెవలప్ చేస్తే ఎంత మంచిగా టూరిజం డెవలప్. చూడు ఈడ చూడు ఒకసారి లొకేషన్ ఎట్లుందో, ఎంత సూపర్ 2-3 వీడియోస్ కూడా తీసిన ఇక్కడ. ఎంత మంది వస్తారు, టూరిజం డెవలప్ అయితే ఆటోమేటిక్ ఈడ మస్తు నైట్ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. అదే కదా, వాళ్ళు బయట వాళ్ళు వస్తారు, ఆటోమేటిక్ గా మా ఆదివాసులకు అది జీవన ఉపాధి కూడా మారుతుంది. మనోళ్ళు అట్లా ఆలోచించాలి కానీ ఎందుకు అనుకుండేవి పోయేది ఎట్లా ఉన్నాయి. కానీ ఇక చూద్దాం, ఇక నీ ప్రయత్నం ఇది, ఇక మా వల్ల అయింది కూడా ఉడత సాయం లెక్క మేము కూడా చెత్తని ఉంటాం. ఇక ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో ఆల్రెడీ అదే మాది కూడా ఆఖరి ఉందన్న బాధ. పోయినసారి కూడా గుండెలప్పుడు కూడా చెప్పిన మీ గుండెల రోడ్లు ఇదే కథ అని. ఇక అదే అయితే అంతే ఉన్నది. మొన్ననే పోయి వచ్చిన, ఇక మళ్ళీ నీతో పాటు వచ్చింది కొంచెం వేరు. ఇంత మంచి లొకేషన్, ఎంత సూపర్ క్యాంపెయినింగ్. ఇగో ఇక్కడనే నైట్ క్యాంపింగ్ చేసిన అదే 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 ఈ ప్లేస్ లోనే. అదే మంచిగా ఉన్నది, ఎందుకంటే క్యాంపెయినింగ్ సూపర్ ప్లేస్. అదే మస్తు చాపరా ఇది ఉంది కదా, ఇక్కడనే చేసిన నైట్ క్యాంపింగ్. ఇదే ప్లేస్ మంచిగా ఉంది చూడు లొకేషన్ వేరే లెవెల్. ఎందుకంటే ఇంత నీటికి ఇంత ఇంకా పైన కూడా ఇది మస్తు ఎన్ని ఉంటది 20 హెక్టార్స్ ఏముంటది. అదే బాగుంది. ఎందుకంటే మామ దీంట్లో వేసుకొని ఇప్పుడు వెళ్తున్న విలేజ్ పేరు భీమ్రియాల్. ఇది మంగి ప్రాంతంలో ఉంటుంది. మండల్ తిరియాని, డిస్టిక్ కొమరంభీం, ఆసిఫాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఆల్రెడీ 2-3 వీడియోస్ తీసిన ఇక్కడ ఈ లొకేషన్లో, అండ్ ఈ విలేజ్కి వచ్చి కూడా ఒక వీడియో తీసిన, యూట్యూబ్లో చూడండి. వీలైతే ఇప్పుడు కూడా ఆ విలేజ్ ఎట్లుందో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.